వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పాలక్ పన్నీర్ కర్రీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది కూడా క్విక్గా ఇంకా టేస్టీగా చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరని ఇలా కాస్త వాటర్లో వేసి ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ ఉడికించండి, సరిపోతుంది. ఈలోపు మనం పన్నీర్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని అది వేడయ్యాక ఇలా పన్నీర్ ముక్కల్ని బటర్లో వేయించుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. అదే మనం డైరెక్ట్ కర్రీలో వేసామనుకోండి, అంత టేస్టీగా ఉండదు. ఇలా కాస్త వేయించుకొని కర్రీలో వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేగాయి కదా, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి పాలకూరని తీసి వడగట్టుకోండి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు, అలాగే కాస్త అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక 4-5 జీడిపప్పులు తీసుకొని అవి కూడా మిక్సీ చేసుకోండి. పాలకూర ఒక 4-5 పచ్చిమిర్చి, ఇవి కూడా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి కాస్త జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ వేసుకోండి. అలాగే దీంట్లో కాస్త బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దీంట్లో కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు, ఇవన్నీ వేసి వేయించుకోండి. ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ ఉంది కదా, అదంతా దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో వేసుకున్నాక కాసేపు ఉడికించుకోండి, ఇదంతా పచ్చివాసన పోయే వరకు. తర్వాత దీంట్లో కాస్త కారం వేసుకోండి, అలాగే కాస్త ధనియా పౌడరు, అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్నటువంటి టమాటా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడికించుకోండి. తర్వాత కాస్త గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా మంచిగా ఉడికేదాకా ఉడికించుకోండి మూత పెట్టి. ఇలా ఉడికించుకున్నాక కాస్త కసూరి మేతి వేసుకోండి. మనం ఇలా కసూరి మేతి వేసుకుంటేనే పన్నీర్ కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. దీంట్లో పన్నీర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పన్నీరు ఈ గ్రేవీలో కాసేపు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటేనే పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మనం పన్నీర్ వేసుకున్నాక కూడా ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంకేమైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మన పన్నీర్ కర్రీ రెడీ. ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వస్తే మన పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.